ఈరోజు మన వీడియో వచ్చేసి బనానా అండ్ బెల్లం బాగా పండిపోయిన 6 అరటిపండ్లు అండ్ ½ కిలో బెల్లం తీసుకొని మన మొక్కలకి ఓ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అని చూపించడమే కాదు, మనము మన మొక్కలకి ఏ విధంగా ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ కామెంట్స్ ఇవ్వట్లేదు. లైక్స్ ఇవ్వండి. వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం వల్ల మనకి ఛానల్కి వ్యూస్ వస్తాయి, కానీ మళ్ళీ మనం ఎటువంటి వీడియో చేసినా మీ దాకా చేరదన్నమాట. అందుకని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం ఏ చిన్న వీడియో చేసినా మీ దాకా ఆ వీడియో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, మనము ఒక 7-8 అరటిపండ్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలి. అండ్ 2 డబ్బాలు అయితే తీసుకున్నాను పీల్స్తో, అండ్ ఒక ఫర్టిలైజర్ అండ్ బనానాతో ఒక ఫర్టిలైజర్ తయారు చేసుకుందామని 2 డబ్బాలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పీల్స్ అన్ని తొక్కలన్నీ తీసేసి మన అరటిపండుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవడం వల్ల మనం ఫర్టిలైజర్ తయారు చేసేటప్పుడు త్వరగా మెత్తబడిపోతాయి, కాబట్టి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ మన మొక్కలకి మన బనానా అండ్ ఈ బెల్లంతో చేసిన ఫర్టిలైజరు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ వచ్చేసి మనము బెల్లం ఇవ్వడం వల్ల మన మొక్క వేర్లు చాలా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. అండ్ మనకి మొక్క పెరిగే దశలో మనకి ఫర్టిలైజర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ కొత్త బ్రాంచెస్ వచ్చేటప్పుడు అండ్ మొగ్గలు పువ్వులు వచ్చేటప్పుడు మనము ఈ లిక్విడ్ని మనం తయారు చేసుకొని ఇవ్వడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బనానా ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లం ఈ విధంగా మెత్తగా నలగొట్టాలన్నమాట. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇవి 2 అంటే ఇప్పుడు మనం 1/2 కిలో బెల్లం తీసుకున్నాం అనుకోండి, ఒక 6 అరటిపండ్లు తీసుకోవాలి. ఓకేనా, సమానంగా తీసుకోవాలన్నమాట. అండ్ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం ఈ విధంగా అందులో యాడ్ చేసుకోవాలి, గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి లిక్విడ్. అండ్ మీరు వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి మీ మొక్కలకి ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఫర్టిలైజర్ వచ్చేసి మనకి ఒక 20 డేస్ దాకా స్టాక్ ఉంటుంది. మనము చక్కగా 7 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి మన మొక్కలకి వాడేయచ్చు. ఓకేనా, ఎక్కువ మొక్కలైతే ఒకసారికి సరిపోతుంది. తక్కువ మొక్కలు అనుకోండి మీకు 20 డేస్ దాకా స్టాక్ ఉంటుంది, ఎటువంటి స్మెల్ ఉండదు. అండ్ మనం ఫర్టిలైజరు మనం 2 డేస్ ఇలా పక్కన పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అందులో మనకి మంచి బ్యాక్టీరియాలు తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ తయారైపోయింది కదా ఫ్రెండ్స్, మనము ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాము. అండ్ మనము నీడలోనే పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ డబ్బాకి మనము ఒక పలుచని క్లాత్ తో కవర్ చేసుకోవచ్చు. లేకపోతే నేనైతే ఇప్పుడు డబ్బాకున్న మూతని ఈ విధంగా బోర్లా పెట్టకుండా ఈ విధంగా కొంచెం గాలాడేటట్టుగా మనము పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా గాలి ఆడడం వల్ల మన ఫర్టిలైజర్లో ఉన్న సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా పెట్టేయండి. అండ్ 2 డేస్ తర్వాత మన ఫర్టిలైజరు అంటే 1 డేకి ఒకసారి ఈ విధంగా చూపిస్తున్నాను కదా, రివర్స్ కాకుండా
ఒకటే యాంగిల్లో రైట్ సైడ్ క్లాక్ వైజ్గా తిప్పాలన్నమాట. ఈ విధంగా మనము ప్రతిరోజు మన ఫర్టిలైజర్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ నీడలో మన ఫర్టిలైజర్ని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొక్కలకి అందించడం వల్ల చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ పూల మొక్కలకే కాదండి, పళ్ళ మొక్కలకు కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. మనము ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనము చక్కగా ఈ ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకొని మన మొక్కకి అందించడం వల్ల మంచిగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మొక్కకి మనము ఫర్టిలైజర్గానే కాదు స్ప్రేగా కూడా మనము వాడుకోవచ్చు. స్ప్రేగా వాడేటప్పుడు ఈ లిక్విడ్ని మనము చక్కగా వడగట్టుకొని మనము స్ప్రే రూపంగా కూడా మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండ్ మనకి మొక్కలకి బలాన్ని ఇచ్చే ఫర్టిలైజర్ కాబట్టి మనం వారానికి ఒకసారి, ఒక 10 డేస్కి ఒకసారి మీకు వీలును బట్టి తయారు చేసుకోండి. తయారు చేసిన ఫర్టిలైజర్ నీడలో పెట్టండి, మూత ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మొక్కకి ఎంత అవసరం పడుతుంది, ఎంత వాటర్ మిక్స్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఓకేనా, ఒక గ్లాస్ అయితే తీసుకున్నాము. ఏది తీసుకున్నా క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మన నార్మల్ వాటర్ కావు ఫ్రెండ్స్, అవి మనం బియ్యం కడిగిన వాటరు వేస్ట్గా పారపోస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనం బియ్యం వాటర్లో మనకి విటమిన్ బి, విటమిన్ ఈ, మ్యాగ్నీషియం, ఫైబర్ అండ్ జింక్, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం బియ్యం కడిగిన వాటర్ ఇప్పటి నుంచి మీరు వేస్ట్గా పారబోయకండి, మొక్కలకి మీరు ఇస్తూ ఉండండి. అవి కూడా ఒక మంచి మెడిసిన్గా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒకసారి మిక్స్ చేసుకుందాము. మనము ఒక గ్లాసు ఫర్టిలైజర్కి మనము 2 లీటర్ మన బియ్యం కడిగిన వాటర్ని తీసుకున్నాం అన్నమాట. అండ్ మీరు అడగవచ్చు, మనము బెల్లం యూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ మొక్కలకి చీమలు వచ్చే అవకాశం ఉంటుందా అని. అంటే మనం డైరెక్ట్ ఫర్టిలైజర్ ఇవ్వట్లేదు కదా ఫ్రెండ్స్, అండ్ వాటర్ యాడ్ చేసి ఇస్తున్నాం అనమాట. అండ్ మనము వాటరింగ్ ఇచ్చే రోజు, అంటే ఫర్టిలైజర్ ఇచ్చే రోజు మొక్కకి వాటరింగ్ అనేది చేయకూడదు. ఈ విధంగా మనము పోసిన ఫర్టిలైజర్, మనం వాటరింగ్ ఇవ్వం కాబట్టి మనం పోసిన ఫర్టిలైజర్ మొత్తం చక్కగా ఈ విధంగా మొక్క వేర్లు పీల్చుకోవడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనము ఫర్టిలైజర్ ఇస్తున్నాం కదా, ఇచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా పీల్చుకుంటున్నాయో, వాటర్ పీల్చుకుంటుందో చూడండి. ఓకేనా, మనకి ఎటువంటి చీమలు మన మొక్కకి దరిచేరవు అనమాట. అండ్ ఇదే ప్రాసెస్లో మీరు చక్కగా మీ మొక్కలకి యూజ్ చేయండి. అండ్ లాస్ట్గా మిగిలిపోయిన అడుగును మిగిలిపోతాయి కదా ఫ్రెండ్స్ ఫర్టిలైజర్, ఆ ఫర్టిలైజర్ పళ్ళ మొక్కలకి ఇచ్చేయండి. ఓకేనా, చాలా హెల్ప్ అవుతుంది మన మొక్కలు పెరగడానికి అండ్ ఫ్లవర్స్ రావడానికి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అండ్ వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.